హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రానుంది. కుంభరాశి వారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి, చాలు, డబ్బే డబ్బు. ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. మేం చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఉగాది అంటే భారతీయుల మొట్టమొదటి అద్భుతమైన పండుగ. ఉగాది నుండే భారతీయుల యొక్క నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఇష్టం. ఉగాది రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ధన ధాన్యాలకు లోటు లేకుండా బ్రతకగలుగుతారు. ఈ సంవత్సరం మొత్తం అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం మొత్తం కూడా మీరు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటారు. ఉగాది అంటేనే ఒక అద్భుతమైన పచ్చని పండుగ గల వాతావరణం, ఉట్టిపడే ఒక అద్భుతమైనటువంటి భారతీయుల పండుగ. భారతీయులు ఉగాది పండుగ నుండి మనకు అంటే భారతీయులకు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సరం ప్రారంభం రోజు ప్రజలంతా కూడా ఎంతో ఘనంగా పండుగను జరుపుకుంటూ ఉంటారు. కోకిల రాగాలు, చెట్లు, చేమలు వసంత ఋతువులోకి అడుగుపెట్టే ఒక అద్భుతమైనటువంటి పండుగ. అంతేకాదు మన యొక్క తెలుగు సంస్కృతి, సనాతన ధర్మాలు అనేది ఆ రోజు ఉట్టిపడుతూ ఉంటాయి. ప్రతి మహిళ కూడా అందమైనటువంటి నూతన వస్త్రాలను ధరిస్తుంది. పెళ్లైన స్త్రీలు అయితే 6 అంగుళాల చీరను కట్టుకుని, తలలో మల్లెపూలను పెట్టుకుని, చేతి నిండా గాజులను వేసుకుని ఆ రోజు తెలుగుతనం ఉట్టిపడేలా కళ వారి ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఉగాది అన్ని పండుగల్లోకెల్లా చాలా ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి అని ఒకటి ఉంటుంది. ఈ ఉగాది పచ్చడిని మనం సంవత్సరం మొత్తంలో ఒకే ఒక్కసారి చేసి తినటం ఆనవాయితీ. అంతేకాదు ఈ ఉగాది పచ్చడిలో 6 రకాలైనటువంటి విభిన్న రుచులను కలిపి తయారు చేస్తూ ఉంటాం. 6 రకాల రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి నూతన సంవత్సరం ప్రారంభం అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం. ప్రతి సంవత్సరంలో ఒక్కసారి మన యొక్క తెలుగు సాంప్రదాయాలు ఉగాది పండుగను సంవత్సరం ప్రారంభం రోజున చేసే ఒక ప్రత్యేకమైన వంట అని చెప్పుకోవచ్చు. అంటే ప్రత్యేకమైనటువంటి గ్యాస్ వెలిగించకుండా, స్టవ్ వెలిగించకుండా 6 రుచులను కలిపి తినే ఒక అమృతం అని చెప్పుకోవచ్చు. ఈ అమృతంలో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. అంటే ఉగాదికి ఒక చాలా ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఉగాది పచ్చడిలో ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. భారతీయుల సంస్కృతి, కళ ఉట్టిపడుతుంది. భారతదేశంలోనే మాత్రమే ఉగాది పచ్చడి తయారు చేసే సంస్కృతి ఉంది. 6 రకాల విభిన్న రుచులతో పాటు మన ఆరోగ్యాన్ని పెంచి, మన మండే ఎండలను కూడా తట్టుకునే శక్తిని కలిగించి, మన బాడీలో ఎనర్జీని పెంచి, డీహైడ్రేట్ కాకుండా ఉంచి, రక్తహీనతను తొలగించి, మన యొక్క ఎనర్జీని పెంచి, అందులో వాడేది కొత్త బెల్లం, కొత్త మామిడికాయలు, అదేవిధంగా కొత్త చింతపండు, అంతేకాకుండా వేప చిగురు. అప్పుడప్పుడే చిగురిస్తున్న వేప చిగురు అంటే వేప పూత, కొత్త కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసి కలిపి మనం దానిని స్వీకరిస్తూ ఉంటాం. కొత్త బెల్లంలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఎందుకంటే కొత్తగా చెరుకు నుండి తీసిన కొత్త బెల్లం, అందులో తాజా అయినటువంటి చెరుకు రసం మన శరీరానికి ఎంతో ఉపయోగపడేటటువంటి సుక్రోజ్ అనే పదార్థం ఉంటుంది. ఈ సుక్రోజ్ అనే పదార్థం మన శరీరంలో నిల్వ ఉంటుంది. ఆ సుక్రోజ్ అనే పదార్థం మనకు ఎనర్జీ లాస్ అయినప్పుడు కావలసిన మన యొక్క శరీరాన్ని కాపాడుతుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక బెల్లం అంటే మనందరికీ తెలిసిందే, మనకు రక్తహీనతను తొలగించి మనకు ఐరన్ శాతాన్ని పెంచుతుంది బెల్లం. ఇక అందులో కొత్త బెల్లంలో ఎక్కువ రకాలైనటువంటి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇక అదేవిధంగా మామిడికాయ, కొత్త మామిడికాయ కూడా చాలా రకాలైనటువంటి విటమిన్స్ ఉంటాయి. మండే ఎండల్లోకి అడుగుపెట్టే క్రమంలో ఆ మామిడికాయను తినటం వల్ల శరీరం అనేది ఆరోగ్యకరంగా మారుతుంది. మండే ఎండల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఇక కొత్త ఉప్పు, కొత్త కారం ఇవన్నీ కూడా కొత్తవి కలపడం వల్ల ఎక్కువ ఉండవలసిన దానికంటే విటమిన్స్ అనేవి ఉంటాయి. అందువల్ల మన ఆరోగ్యాన్ని పెంచుకొని మన యొక్క సంవత్సరాన్ని మొదలు పెడతాం. అంతేకాదు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మనకు ఉగాది పచ్చడి తయారు చేసి మనకు సంవత్సరం మొత్తంలో వచ్చే కష్ట సుఖాలను కూడా ఒకే విధంగా తీసుకోవాలని 6 రుచులను కలిపి ఒకేసారి తింటూ ఉంటాం. చేదు,
వగరు, తీపి, కారం, ఉప్పు అవన్నీ కూడా కలిపి తినడం వల్ల అంటే కష్టం, సుఖం, సంతోషం, అలానే ఎదుగుదల, విజయం, అపజయం ఇవన్నీ కూడా కలిపి తీసుకోవాలి. కష్టం వచ్చింది అని బాధపడకుండా, సుఖం వచ్చింది అని సంతోషపడకుండా అన్నింటినీ కూడా భరించగలిగే శక్తిని అలవాటు చేసుకుంటూ ఉండాలి. అన్నింటినీ కూడా భరించాలి. కష్ట సుఖాలు మనిషి జీవితంలో చాలా సహజం అనటానికి ఉదాహరణగా కూడా ఈ ఉగాది పచ్చడి ఉంటుంది. అయితే ఈ ఉగాది రోజున పిండి వంటలు కూడా ప్రత్యేకంగా మనం ఈ రోజున చేస్తూ ఉంటాం. మన చేతులతో మనం తయారు చేసి తింటూ ఉంటాం. ఇలా పిండి వంటలు కూడా తినటం వల్ల తీపి వంటకాలతో, పిండి వంటలతో, ఉగాది పచ్చడితో శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఉగాది పేరు నామకరణం చేయబడింది. ఏమిటి అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం 2024. ఇలా ఉగాది అనేది భారతీయులకు చాలా గొప్ప పండుగ. మనం మరిచిపోతున్న సంస్కృతి, సనాతన ధర్మాలను కూడా ఉట్టిపరుస్తున్నాం. అంటే ఇప్పటికీ మన ధర్మాలు నిలిచే ఉన్నాయంటే కారణం ఎలాంటి ఫెస్టివల్స్ ఇలాంటివి అన్నీ మరిచిపోతూ వస్తూ ఉన్నాం. ఇలా మనం ఉగాది అంటే నూతన సంవత్సరం ప్రారంభం, తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఖచ్చితంగా బొబ్బట్లు గాని లేదా తీపి వంటకాలు కానీ, బూరెలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సంప్రదాయాలతో చేస్తారు. కానీ ఎవరి సంప్రదాయంలో చేసినా తీపి వంటలు చేస్తూ ఉంటారు. ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తయారు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉగాది రోజు ఉతికిన శుభ్రమైన నూతన వస్త్రాలను ధరిస్తారు. ఖచ్చితంగా చీరలు కట్టుకుంటారు. ఖచ్చితంగా తలలో పూలు పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఉగాది రోజు ఇంటింటికి సింహద్వారానికి మామిడి తోరణాలను కడతారు. ఖచ్చితంగా దైవ దర్శనాన్ని చేస్తారు. పంచాంగాన్ని చేపించుకుంటారు. ఇలా మనకు ఎన్ని మారుతున్నా మన యొక్క ధర్మాలను అంటే మన భారతీయ సంస్కృతి ధర్మాలను బ్రతికించాలి అంటే ఇంకా వాటిని మర్చిపోకుండా ఉండాలి అనే పండుగ అనేది ఈ ఉగాది మాత్రం మనం ఎప్పుడూ ఘనంగానే జరుపుకుంటాం. ఉగాదిని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోము. ఎన్ని కాలాలు మారినా మన నూతన సంవత్సరం ప్రారంభం రోజు చేయవలసినవన్నీ కూడా మనం శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మనం ఇవన్నీ చేసినప్పుడు ఉగాది అంటేనే కొత్త పంటలు రావటం, చేతికి అందటం. అందుకే ఘనంగా పిండి వంటలు చేసుకోవడం, లక్ష్మీదేవిని పూజించటం, మన వాకిళ్లలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దడం చేస్తూ ఉంటాం. ఇంతటి అదృష్టమైన పండుగ రోజున కుంభరాశి వారు మనం బియ్యం డబ్బాలో ఇది వేయాలి. అంటే ధాన్యానికి మనకు అన్నపూర్ణాదేవికి ఇష్టమైనటువంటి సిరి సంపదలకి సమానమైనటువంటి ఇంట్లో బియ్యానికి ఏ రోజు లోటు రాకుండా ఉండాలి అన్నా ఎప్పుడైనా మన ఇంట్లో నిండుగా బియ్యం ఉంటేనే ఎప్పుడైనా మన ఇంట్లో అందంగా, ఆనందంగా, కడుపు నిండా తిని ఆనందంగా హాయిగా జీవించగలుగుతాం. మరి మన ఇంట్లో బియ్యం ఉండాలి అంటే చేతిలో డబ్బులు ఉండాలి. చేతిలో డబ్బులు ఉంటేనే ఇంట్లోకి బియ్యాన్ని తెచ్చుకోగలుగుతాం. బియ్యం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. బియ్యాన్ని మనం ఏదైనా వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ బియ్యాన్ని పోస్తూ ఉంటాం. కలశంలో బియ్యం పోయటం, పీట పైన బియ్యం పోయటం. ఎందుకంటే మన ఇంట్లో బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి. సిరి సంపద, సౌభాగ్యం అన్నీ కూడా మన ఇంట్లో ఉండాలి. ఐశ్వర్యం అనేది ఉండాలి. ఆరోగ్యము ఉండాలి అని మనం బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూజల కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక అలాంటి బియ్యంలో పూర్వకాలంలో పెద్దవాళ్లు డబ్బుని కూడా దాచేవాళ్లు. ఎందుకంటే బియ్యంలో డబ్బుని దాస్తే డబ్బు అనేది అంతకంతకు ఆకర్షణీయం అవుతుంది. అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో డబ్బుకి లోటు లేకుండా సంవత్సరమంతా ఆనందంగా జీవించగలుగుతాం. కాబట్టి బియ్యానికి, ధనానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కుంభరాశి వారు. కాబట్టి ఈ బియ్యం డబ్బాలో మనం ఇదొక్కటి వేస్తే గనుక ఉగాది రోజు మనకి సంవత్సరం మొత్తం కూడా ధనానికి అస్సలు లోటు అనేది ఉండదు. కుంభరాశి వారు ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఖచ్చితంగా ఆ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలి అనేది శుభ్రం చేసుకోవడం అనేది తెలుగువారి యొక్క సంస్కృతి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేసి అలా నిద్రలేచిన ఇల్లాలు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మన భారతీయుల సంస్కృతి ప్రకారం ఇల్లు వాకిలిని పరిశుభ్రం చేసి పూజలు చేయటం అలవాటు. ఏ చిన్న శుభకార్యం జరిగినా మనం ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలానే ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది అని కూడా మన నమ్మకం.
అందుకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ఎప్పుడు కూడా ఇంటిని శుచిగా ఉంచుకుంటూ శుభ్రపరచుకుంటూ ఉంటాం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా. ఇక అలాంటి మంచి ఇల్లు, మంచి వాతావరణం మనకు ఉండాలి అంటే కుంభరాశి వారు ఖచ్చితంగా ఉగాది రోజు సూర్యోదయం కంటే ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి. వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులు వేసి ఉంచాలి. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. కుంభరాశి వారు ఇక స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు, 5 తులసి ఆకులను వేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో మీ శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకోండి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది. సంవత్సరం మొత్తం కూడా భర్త బాగా సంపాదిస్తాడు. కుంభరాశి వారు మీకు పట్టిన దోషాలు, దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు, చెడు కన్ను తొలగిపోతాయి. దాంపత్య జీవితానికి తగిన దృష్టి కూడా తొలగిపోతుంది. తర్వాత శుభప్రదమైనటువంటి శుభకరమైనటువంటి రంగుల దుస్తులు అంటే పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఇక తెల్లని పట్టుబట్టలను కూడా కట్టుకోవచ్చు. ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపధూపాలను వెలిగించి తయారు చేసిన పిండి వంటలను పెట్టి కుంభరాశి వారు ఆ తరువాత మన ఇంటి బియ్యం డబ్బాలో ఇది వేయాలి. అది మన ఇంటి బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే మనం ఒక 11 రూపాయల కాయిన్స్ తీసుకోవాలి. ఈ రూపాయల కాయిన్స్ అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ చిల్లర నాణేలు అంటే చాలా ఇష్టం కాబట్టి చిల్లర నాణేలను తీసుకుని ఒక తెల్లని వస్త్రంలో వేయండి. 5 వక్కలను తీసుకోండి. వక్కలు అంటే తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదా, ఆ వక్కలను 5 తీసుకోండి. 5 గోమతి చక్రాలు, 5 గవ్వలు, 5 యాలుకలు తీసుకొని అందులో చిటికెడు పచ్చకర్పూరం, చిటికెడు పసుపు, కుంకుమను వేయండి. అలా వేశాక దానిని మూటలాగా కట్టండి. ఆ మూటకు నమస్కరించుకోండి. ఆ మూటకు ధూపం వేయండి. అనంతరం ఆ మూటను తీసుకుని వెళ్లి మీ బియ్యం డబ్బాలో వేయండి. అంటే బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసి కొంచెం కిందికి పెట్టేసి తర్వాత ఆ బియ్యాన్ని మూట పైన కప్పేయండి. అలా పెట్టేస్తే ఆ బియ్యం అనేవి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటాయి. బియ్యానికి కానీ డబ్బుకి కానీ అసలు లోటు అనేది ఉండదు. మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మీకు ధనానికి గాని ధాన్యానికి గాని లోటు అనేది ఉండదు. ఉగాది నుండి మీ యొక్క జీవితం అనేది మారుతుంది. ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే గనుక మీ యొక్క అదృష్టం అనేది మారి మీ జాతకంలో ఉండే దరిద్రాలు తొలగిపోయి కటిక పేదవాడు కూడా కుబేరులుగా మారిపోతారు. సిరి సంపదలకు నిలయంగా మారుతుంది మీ ఇల్లు. ఐశ్వర్యాలు లభిస్తాయి. ఇక తెలుసుకున్నారు కదా, శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ 9వ తారీఖున కుంభరాశి వారు మంగళవారం రోజున ఉగాది రోజున మనం ఏ రంగు దుస్తులు ధరించాలి, మన యొక్క బియ్యం డబ్బాలు ఏం వేయాలి, పండుగ వాతావరణం ఎలా ఉంటుంది, మన యొక్క పండుగ ప్రత్యేకతలు ఏమిటి అని పూర్తి వివరాలను చూశారు కదా. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.